ఏస్ మరి మూవీ పేరుకి తగ్గట్టు ఏస్ లెవెల్ యాక్టింగ్ ఉందా, ఏస్ లెవెల్ కంటెంట్ ఉందా, ఏస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందా మరి చెక్ చేసేద్దాం. మరి మూవీ రివ్యూలకు వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సేతుపతి కోసం చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు మాస్ ఫిల్మ్స్ ఉంటాయి విజయ్ సేతుపతివి. అంటే మాస్ ఫిలిమ్స్ అంటే ఆ క్యారెక్టర్ చేంజ్ అయినా కూడా జోనర్ ఒకటే, అంటే మాస్ ఫిలిమ్స్. సో ఇది ఆ టైప్ కాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే విజయ్ సేతుపతి ప్రతి సినిమాకి క్యారెక్టర్ మారుస్తూ ఉంటాడు. అంటే ఒక సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కింద, ఇంకో సినిమాలో బాగా యంగ్ క్యారెక్టర్, ఇంకో సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్, ఇంకో సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్, అలాగా ఏదోటి డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాడు. స్టోరీ విషయానికి వస్తే విజయ్ సేతుపతి నార్మల్ గా ఒక బేసిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇండియా నుండి మలేషియా వెళ్తాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ్ సేతుపతి టాలెంట్ ఉపయోగించి కొన్ని చేస్తూ ఉంటాడు అనమాట. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి, అవి నేను చెప్పకూడదు. నేను ఏది చెప్పినా అది స్పాయిలర్ లాగా ఉంటది. మళ్ళీ మీరు చాలా మంది ఆల్రెడీ కమెంట్స్ లోని మీరు ఎందుకు మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తున్నారు అని అంటున్నారు. మా కజిన్స్ కూడా ఆల్రెడీ అదే చెప్పారు, మొత్తం అవసరం లేదు. సో విజయ్ సేతుపతికి ఒక టాలెంట్ ఉంటది అనమాట. ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అలా పోకర్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, నాకు పేరు సరిగ్గా తెలియదు. సో ఆ టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఉపయోగించి డబ్బులు ఎలాగ ఈజీ మనీ ఎలాగ చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. అవన్నీ చేస్తున్న టైంలో ఈ హీరోయిన్ పరిచయం అవుతుంది, వాళ్ళ లవ్ స్టోరీ అదంతా చూపిస్తారు. కాకపోతే సారీ ఫర్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్, మీరు ఏమైనా అనుకోండి, కానీ విజయ్ సేతుపతి యంగ్ క్యారెక్టర్ చేశారని చెప్పాను కదా. అంటే హీరోయిన్ బాగా టూ యంగ్ అయిపోయింది విజయ్ సేతుపతి పక్కన. సో లవ్ స్టోరీ విషయానికి వస్తే నార్మల్ గా ఉంది, పెద్దగా సాంగ్స్ కూడా ఏం లేవు సినిమాలో. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వేరు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది శామ్ సిఎస్. ఓకే, అంతగా ఏం అనిపించలేదు, పర్లేదు. బీజిఎం అదంతా ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్ లోని క్రింజ్ కామెడీ అని చెప్పలేను, కానీ ఒక సాంబార్ కామెడీ అయితే ఉంటది యాజ్ యూజువల్ గా. అసలు చాలా వాటికి అన్ని అన్నగానే 90% ఆఫ్ ది తమిళ్ ఫిలిమ్స్ అన్ని ఈ సాంబార్ కామెడీ ఉంటది. వాళ్ళు ఏదో నవ్వించడానికి ట్రై చేస్తారు కానీ అసలు నవ్వు రాదు. నేను యోగి బాబుని ఏమనట్లేదు, యోగి బాబు మంచి కమెడియన్నే. అతని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగానే ఇచ్చి మేనేజ్ చేసి కవర్ చేసాడు, కానీ ఆ స్క్రిప్ట్ మరి ఎవరు రాస్తున్నారో తెలియదు. కామెడీ అయితే అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో మనకి అది అలా చూపిస్తారనమాట, కామెడీ, రొమాన్స్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా మొత్తం స్టోరీ లైన్ మారిపోతుంది అనమాట. మొత్తం క్రైమ్ జోన్ లోకి వెళ్ళిపోద్ది. అసలు నార్మల్ గా ఒక పర్సన్ ఇండియా నుండి మలేషియాకి వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న అతని టాలెంట్ వల్ల అతనికి మెల్లిమెల్లిగా దొంగోడవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. అది ఎందుకలా వచ్చింది, అసలు ఈ ఇంత పని చేయడం వల్ల అతను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాడు, ఈ క్రైమ్ లోకి ఎలాగ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ఇవన్నీ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది, కొంచెం కొత్తగా తీసినట్టు కూడా అనిపిస్తుంది. 50-50 లాగా అనిపించింది. అంటే ఎక్కడో ఇలాంటి కథలు ఎప్పుడో చూసినట్టు అనిపించింది. కొంచెం కొన్ని సీన్స్ ఆ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపించింది. యాక్షన్ సీన్స్ కోసం మాట్లాడితే, అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు యాక్షన్ సీన్స్ ఏవో చాలా గట్టిగానే ప్లాన్ చేశారని అనుకున్నాను. సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం సాటిస్ఫై అవ్వలేదు. అంటే ట్రైలర్ లో చూసినంత ఏం అనిపించలేదు నాకు. విలన్స్ ఓకే, పవర్ఫుల్ గానే చూపించారు, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగా చేశారు. సో ఏంటి ఓవరాల్ గా సినిమా చూడొచ్చా ఏంటి అని నన్ను అడిగితే, సినిమా నేను అంటే యావరేజ్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు సినిమా మొత్తం కొంచెం, నేను ఆల్రెడీ చెప్పినట్టే, కొంచెం ఆల్రెడీ ఈ స్టోరీ ఎక్కడో చూసినట్టు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ కొంచెం కొత్తగా కూడా అనిపించాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని అర్థం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి అనమాట సీన్స్. అంటే కొన్ని లాజిక్ ఉండవు. కొన్ని ఎంత సినిమా అయినా మినిమం కొన్ని లాజిక్స్ మెయింటైన్ చేయాలి. ఆ ట్విస్ట్ కూడా, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అది ముందే తెలిసిపోద్ది. అది ఏదో బీజిఎం వేసి ఎలివేషన్ ఇచ్చారు, కానీ అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు నా దృష్టిలో. అంత ఏం అనిపించలేదు. సినిమా అయితే నాకు బిలో యావరేజ్ గానే అనిపించింది. మరి ఓవరాల్ గా ఇదే నా రివ్యూ. మీరు ఒకవేళ ఈ మూవీ చూసినట్లయితే మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.